గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభలో పార్లమెంటు ఎన్నికల నగారాను సీఎం రేవంత్ రెడ్డి మోగించనున్నారు. పర్యటనలో భాగంగా మహిళా సంఘాలతో ఆయన సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ కావడంతో పార్టీ శ్రేణులు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చిన ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టారు. 2021లో ఇంద్రవెల్లి నుంచే దళిత ఆత్మగౌరవ సభ పేరిట రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ఎన్నికల నగారం మోగించారు. అదేవిధంగా సీఎం గా గెలిచిన తర్వాత ఇక్కడే మళ్ళీ సభ పెట్టారు. మొదటిగా 12-20 నిమిషాలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కేస్లాపూర్ చేరుకొని కేస్లాపూర్లోని నాగోబా జాతరలో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడనే ఉన్న ప్రజా దర్బార్లో పాల్గొని మహిళా సంఘాలతోటి మీటింగ్ పెట్టి అనంతరం ఇంద్రవెల్లికి వచ్చి స్మృతివనం, ఏదైతే ఇంద్రవెల్లిలో ఆ రోజు చెప్పిన విధంగా స్మృతివనానికి శంకుస్థాపన ఇక్కడనే చేస్తున్నారు. దీనికి సంబంధించిన భారీ జన సమీకరణ అయితే ఇక్కడైతే చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క అయితే భారీ జన సమీకరణ చేసే విధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు వాళ్ళు సూచనలు అయితే చేశారు. అనంతరం స్మృతివనంలోని అమరుల స్తూపానికి నివాళులు అర్పించి అనంతరం అక్కడనే దగ్గరలోనే బహిరంగ సభలో అయితే రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు. అక్కడ ఏదైతే అమరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలకు ప్రత్యేకంగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు సంబంధించిన ఇంటి హౌసింగ్ సైట్స్ కానీ ఇల్లు కానీ మంజూరు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలను ఎప్పుడైతే అమలు చేస్తున్నారో తేదీ ఇక్కడ నుంచే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే దగ్గర 1,00,000 జనాభా సమీకరణ అయితే చేసే విధంగా అయితే మంత్రి సీతక్క అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆనంద్. ఓకే అరుణ్, మరి సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరి జరుగుతున్నటువంటి పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి సభ అయితే మొదటి కావడం, ఈ యొక్క ప్రస్తుతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి ఎలాంటి ఏర్పాటు చేశారు అక్కడ అధికారులే కానీ దాంతోపాటు పార్టీ కార్యకర్తలే కానీ? భారీగా అయితే జన సమీకరణ చేస్తున్నారు. ఏర్పాట్లను కూడా మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కొకిరాల ప్రేమ్ సాగర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ అయితే దగ్గరుండి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. భారీ బందోబస్తు అయితే ఆదిలాబాద్ ఎస్పీ అయితే ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఏదైనా మిగతా అధికారులు అయితే దగ్గరుండి ఎప్పటికప్పుడు భారీ భద్రతలను మన బహిరంగ సభ జరగాలని వాళ్ళైతే పలు సూచనలు ఇప్పటికే కింది స్థాయి అధికారులకు అయితే చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ అయితే ఇక్కడ నుంచే ఎంపీ ఏదైతే కలిసి వచ్చిన ఇంద్రవెల్లి నుంచే ఇక్కడ నుంచే ఎన్నికల నగారా మోగించాలని ఇక్కడ నుంచే ఎంపీ పార్టీకి సమాయత్తం చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి ఇక్కడ నుంచే ఎంపీ ఎలక్షన్స్ పోవాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ఇక్కడ అమరుల స్తూపం వద్దనే గతంలో వచ్చి ఇక్కడ నుంచే అసెంబ్లీ ఎలక్షన్లకు నగారా మోగించింది కాబట్టి ఇక్కడ నుంచే కలిసి వస్తుందని సెంటిమెంట్ గా రేవంత్ అయితే భావిస్తున్నాడు. థ్యాంక్ యూ అరుణ్.